ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మల్కాపూర్ చెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. చెరువు నీటి మధ్యలో కట్టిన ఓ భవనాన్ని బ్లాస్టింగ్ చేసి కూల్చివేశారు. దీంతో క్షణాల వ్యవధిలో భవనం కుప్పకూలిపోయింది. మల్కాపూర్ చెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. చెరువు నీటి మధ్యలో కట్టిన ఓ భవనాన్ని బ్లాస్టింగ్ చేసి కూల్చివేశారు. దీంతో క్షణాల వ్యవధిలో భవనం కుప్పకూలిపోయింది. మల్కాపూర్ చెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. చెరువు నీటి మధ్యలో కట్టిన ఓ భవనాన్ని బ్లాస్టింగ్ చేసి కూల్చివేశారు. దీంతో క్షణాల వ్యవధిలో భవనం కుప్పకూలిపోయింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, చెప్పండి. మొత్తం సంగారెడ్డి జిల్లాలో ఈ రోజు మల్కాపూర్ చెరువులో నిర్మాణం చేపట్టిన బహుళ అంతస్తులు అంటే 5 అంతస్తుల భవనాన్ని ఈరోజు ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు. ఉదయం నుంచి అక్కడ ఏదైతే ఆ కూల్చివేతకు అనుకూలంగా లేకుండా అక్కడ బ్లాస్టింగ్ చేసి అక్కడ ఒక్కసారి కూల్చడంతో క్షణాల్లో కూడా బిల్డింగ్ కూడా కూలిపోయింది. ఆ తర్వాత అక్కడ ఏదైతే ఆ చెరువులకు సంబంధించిన 2011-12 నిర్మాణం చేపట్టిన అక్కడ ఇరిగేషన్ అధికారులు కానీ అక్కడ వేరే ఏదైతే అధికారులు మున్సిపల్ అధికారులు కానీ అక్కడ అక్కడ కన్నెత్తి కూడా చూడలేదని ఒకటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈసారి హైడ్రా భయంతోనే ఇరిగేషన్ అధికారులు హడావుడి చేస్తున్న విషయానికి ఇప్పటికీ తెలుస్తుంది. మొత్తం మీద చూస్తున్నట్లయితే సంగారెడ్డి జిల్లా ఏదైతే అదే నిర్మాణం కాక చాలా చెరువుల్లో కూడా అక్రమ నిర్మాణాలను కూడా చేపట్టారు. ఈ విషయంతో హైడ్రా భయంతోనే ఇక్కడ ఇరిగేషన్ అధికారులు కూడా కూల్చివేతలకు నోటీసులు ఇస్తున్నారని ఇప్పటికే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆసిఫ్, మరి బ్లాస్టింగ్ చేసే సమయంలో రాయి వచ్చి తలకు తగలడంతో హోంగార్డ్ గోపాల్ గాయపడినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడైతే బ్లాస్టింగ్ గోలంతకు సంబంధించిన కూల్చివేతల క్రమంలో అక్కడ జేసీబీ సాయం లేకుండా ప్రతి చెరువుల మధ్యలో నిర్మాణం చేపట్టిన 5 అంతస్తుల భవనానికి అక్కడ ఏదైతే అధికారులు బ్లాస్టింగ్ చేయడంతో అక్కడ ఏదైతే పోలీసు అధికారులు కూడా సాయం తీసుకున్నారో పోలీసు అధికారులు కూడా సాయం తీసుకున్న నేపథ్యంలోనే అక్కడ ఏదైతే ఆ రాయి కూడా అక్కడ మన హోంగార్డ్ కు తగలడంతో అక్కడ కొంచెం గాయమైంది. ఇప్పటికే ఆయన ఆసుపత్రి కూడా చేర్చారు. సో ప్రస్తుతం ఆయన చికిత్స కూడా పొందుతున్నారు అని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్. గోపాల్